ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రార్థన కొరకు రాగల బిడ్డల బాటి స్తోత్రాలు. పాటల్లో కూడా చక్కని పాటలు పాడుకోవడానికి సహాయపడుతున్నారు. ఓ దేవా, మా మీద అక్కడ వర్షం కుమ్మరించుము. ఈ మహిమ మీద, ఈ భూమి మీద, మా మీద, సర్వలోకం మీద ఈ చివరి వర్షాన్ని కుమరించమని ప్రభా పాటల ద్వారా మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇప్పుడు మాటల ద్వారా మేము ప్రార్థన చేయబడుతుండగా మేము ఎలాగ ప్రార్థన చేయాలో, మా పితరులు ఎలాగ ప్రార్థన చేస్తే వారికి జవాబులు వచ్చినాయో ఆ రీతిగా మేము జవాబు చేసుకొని ప్రార్థన చేసుకొని జవాబులు పొందేదాన్ని సాధ్యమని ఎవరైతే వస్తుంటున్నారో వారి మధ్యలో బిడ్డలు తోడండి సాపమని ఇప్పటికే లేట్ చేసుకోకుండా సకాలంలోకి వచ్చిన వాక్యం విని ప్రార్థించే వారికి సాధ్యమని అంధకార శక్తుల మీద కూడా బంధిస్తూ బలిన దాస్తులను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థన సమయం కొరకు సిద్ధపరచమని వేడుకొని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. రెండో మాట చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ తెస్సలోనిక సంఘానికి ఈ మాటను వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, ఆఖరి భాగము 16వ వచనము, 22 వరకు కలిసి ఉన్నాయి. 15 ఆఖరి నుంచి చదువుకుందాం. అనగా 16 నుంచి 22 వరకు కలిసి చదువుకుందాం. కలిసి ఉన్నాయి. ఎడతెక్క ప్రార్థించుడి ప్రతి విషయమునందును. మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 16 నుండి. ఎడతెక్క ప్రార్థన చేయుడి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో జీవించిద్దము. ఆత్మను ఆత్మకుడి, ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. చదవని లేఖన భాగాన్ని ప్రభాషణ నుంచి దీవించుగాక. ఇక్కడ పౌలు రాస్తూ తెస్సలోనికీలో ఉన్నటువంటి యొక్క సంఘము అనగా మనం ఎలాగైతే ఒక సంఘముగా ఉన్నామో ఇక్కడ, అప్పుడు వాళ్ళు కూడా ఇలాగ ఒక సంఘముగా కూడుకొని వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఎదుగుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి సంఘం. ఆ సంఘాన్ని ఉద్దేశించి ఆయన విషయాలు చెప్తూ వచ్చాడు. కొన్ని విషయాలు చెప్తూ మొట్టమొదటి ఏమన్నాడంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట కనబడుతూ ఉంటున్నది. ఎడతెగక ప్రార్థన చేయుడి అనే మాట కనబడుతుంది. రెండో విషయాన్ని మనం గమనించింది ఏంటంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాట కనబడుతున్నాడు.
ఒకటి ప్రార్థన, 2 కృతజ్ఞత. ఇది దేవుని యొక్క చిత్తము అంటున్నాడు. అయితే కిందకు చూస్తే అవి 2 కానీ మీరు కానీ చేయకపోతే మీ ఆత్మను మీరు ఆర్పివేసుకుంటారు అని అర్థం. ప్రార్థించకపోయినా, దేవుని ఆరాధించకపోయినా మన ఆత్మను మనం ఏం చేసుకున్న వాళ్ళం అవుతాము? ఆర్పివేసుకున్న వారం అయిపోతాం. అందుకనే ప్రియమైన సోదరులారా, మనం ఆత్మ ఆరిపోకుండా ఉండాలి అన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయాలా, రెండవదిగా ప్రభువుని స్తుతిస్తూ రావాలా, మూడవది అక్కడ మనం చూస్తే మరి ప్రవచించడం నిర్లక్ష్యం చేయకుడి అని అన్నాడు. ప్రవచించడం అంటే బోధించడము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కూడా చెప్తూ ఉండాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్పకపోయినా, దేవుని వాక్యాన్ని మరి ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా మన ఆత్మ ఏమైపోద్ది? ఆరిపోతున్నది. అందుకనే ఎవరు ఈ మూటిని చేస్తున్నారో అప్పుడు మనం ఏం గుర్తుపడతామంటే వీళ్ళలో దేవుని ఆత్మ ఉన్నది. అందుకనే ప్రార్థనలకు రాగలుగుతున్నారు, ప్రార్థన చేయగలుగుతున్నారు, ఆరాధనకు రాగలుగుతున్నారు, ఆరాధన చేయగలుగుతున్నారు. కాబట్టి ఇది నిజముగా వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళల్లో దేవుని యొక్క ఆత్మ ఇంకా నిలిచి ఉన్నది అనే మాట అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అవును వీళ్ళు ఇంకా దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందారు కాబట్టి దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు, వీళ్ళల్లో కూడా ఆత్మ ఉన్నదని మనం గమనించాలి. ఎందుకంటే దినాల్లో దేవుని ఆత్మని పేరు పెట్టుకొని రకరకాల పనులు చేస్తుంటున్నారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో మనము కానీ ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నాము అంటే ఆత్మలోన ఆరిపోతూ వస్తుంది. ఒక దీపం ఎలాగైతే ఆరిపోతూ వస్తుందో, ఒక వెలుగు ఎలాగైతే ఆరిపోతూ వస్తుందో, అలాగే మన యొక్క మనలో ఉన్న దేవుని ఆత్మ ఆరిపోతూ వస్తూ ఉంటుంది. అలాగే ఆరాధన అది ఇంకొక ప్రార్థన అయిన తర్వాత ఉన్నతమైన మెట్టు. అందుకని ఈరోజు మనం ప్రార్థన చేస్తాము, రేపు దినాన ఆరాధన చేస్తాం. కాబట్టి ప్రార్థన కంటే ఉన్నతమైన స్థానము ఆరాధన. ఈ దినాల్లో ప్రజల్లో మరి ఆరాధన ప్రార్థన అంటే తెలియకుండా ప్రతి మీటింగ్లో కూడా ఆరాధన అనుకుంటున్నారు. అవన్నీ కూడా ఆరాధనలు కావు. ఆరాధన చేయక మనకు ప్రార్థన అనుభవంలోకి రావాలా. ప్రార్థన అంటే ప్రభువును మనం అడగడము, దీనిని ప్రార్థన అంటాం. ఆరాధన అంటే ప్రభువుకు మనం ఇవ్వడము, ప్రభువుకు మనం ఇచ్చేదాన్ని ఆరాధన అంటాము, ప్రభువుని అడగడాన్ని ప్రార్థన అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలా. అందుకని మనం పాటలు పాడినా పాటలన్నీ కూడా ఏ రకంగా ఉంటాయో చెప్పండి. ప్రార్థన సంబంధించిన పాటలైతే ప్రార్థనకు సంబంధించిన పాటలు పాడుతాము, ఆరాధన సంబంధించిన పాటలైతే ఆరాధన పాటలు పాడుకుంటాము. లేదా బైబిల్ పఠనము వాక్యం కొరకైతే మరి ఆత్మీయమైనటువంటి మరి పాడుకుంటూ వస్తాము. కృతజ్ఞత కొరకైతే కృతజ్ఞత కలిగిన పాటలు పాడుకుంటూ వస్తాము. కాబట్టి వాక్యంలో ఉన్నటువంటి సత్య ప్రకారము మొట్టమొదటిగా ప్రార్థన చేయాలా, తర్వాత ఆరాధనలోకి వెళ్ళాలి. అందుకని ఎవరెవరైతే ఆరాధన చేయాలనుకుంటారో ఆదివారమున ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వచ్చి ముందు ప్రార్థన చేసుకొని తమను ప్రతిష్ఠించుకొని ఆ ప్రార్థన ద్వారా సిద్ధపడుకోవాలా రేపటి దినం కొరకై. అందుకనే ఈ యొక్క ప్రార్థన కూడిక ముందు పెట్టబడుతూ ఉంటుంది. ఇక్కడ నా ప్రియమైన సోదరులారా, చాలామంది ఏం చేస్తారంటే ఆదివారం ఒక్కరోజు వచ్చి హడావుడిగా ఆరాధన చేయబోతూ వస్తారు. అది మంచిది కాదు, ప్రభు అంగీకరించడం కూడా. అది నామకార్థమైనటువంటి యొక్క ఆరాధన కిందకు వస్తారు. అందుకని ఆరాధన ఫలితాలు వాళ్ళు చూడలేరు. ఒకవేళ ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, వృద్ధాప్యాన్ని బట్టి మరీ దూరంగా రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు వారి విషయంలో వారు ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకోవచ్చు, ప్రభు కొరకే సిద్ధపడవచ్చు. కానీ అవకాశం ఉండి కానీ రాలేకపోయినారు అంటే మాత్రము దేవుడు వారి ఆరాధన అంగీకరించరు, వారి ఆత్మ ఆరిపోయినట్లుగా కనబడుతూ వస్తారు. అందుకనే ఎవరిలో అయితే ఈ యొక్క ఆత్మ ఉంటుందో వారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేద్దామా, ఎప్పుడెప్పుడు ఆరాధన మరి చేస్తామా, లేక ఎప్పుడెప్పుడు దేవుని వాక్యాన్ని చెప్తామా,
ఇతరులకు సాక్ష్యం చెప్తామా అనే ఆశ రావడానికి కారణం అంటే లోన ఏముంటుంది చెప్పండి, ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి పౌలు ఇక్కడ చెప్తూ ఆత్మను ఆర్పేసుకోకుండా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆయన చిన్న మాట అంటే ఎడతెగక ప్రార్థించుడి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఎడతెగక ప్రార్థించాలి. ఎట్లా ప్రార్థించాలి చెప్పండి, ఎడతెగక ప్రార్థించాలి. ఈ ఒక్క మాట అర్థం చేసుకోవాలంటేనే చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎడతెగక ప్రార్థించడం అంటే మనము ఎడతెగడం అంటే తెగిపోవటం, ప్రార్థనా సమయము తెగిపోవడాన్ని ఎడతెగక అంటారు. ఇప్పుడు ఒక దారం తీసుకుందాం, లేక ఒక తాడు తీసుకుందాం, అది అలాగే మరి పొడుగ్గా ఈ చివరి నుంచి ఆ చివరకు వస్తే ఎక్కడా తెగనట్టు. మధ్యలో తెగిపోయిందనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒకదానికి రెండవ దానికి ముడి వేస్తాము. మళ్ళీ తెగిపోతే మళ్ళీ ఏం చేస్తాము, ముడి వేస్తాము. మళ్ళీ తెగిపోతే మళ్ళీ ఏం చేస్తాము, ముడి వేస్తాము. ఇంకొకటి తెగకుండా అలాగే కంటిన్యూగా ఉందనుకో, అలాగా ఉన్నప్పుడు ఈ రెండు తాళ్ళు ఒక షాపులో పెట్టామనుకో, ఈ రెండు తాళ్ళు ఎవరు కొంటారంటే ఏ తాడును కొంటారు? ఏ తాడు కొంటారా? ఏ తాడైతే తెగిపోలేదో ఆ తాడును కొంటారు. చూసారా, చాలామంది ప్రార్థనలు తెగిపోయే తాడులు. ప్రార్థనే కానీ ముడేసుకుంటూ ఉంటారు. అది తెగిపోతుంది, మళ్ళీ ముడేసుకుంటారు, తెగిపోతుంది, ముడేసుకుంటారు. అయితే ప్రభు దానిని అంగీకరించదు. ఎడతెగకెందుకు ప్రార్థన చేయమని చెప్పాడంటే అంత లోతైన సత్యం ఉందో చూడంతలో. అంటే మన ప్రార్థన కంటిన్యూ కావాలి. చూడండి, మనం చూస్తున్నాం ప్రతి శనివారం ప్రార్థన జరుగుతుందా లేదా, ప్రతి గురువారం బైబిల్ పఠనం జరుగుతుందా లేదా, ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుందా లేదా. అనేకమైన ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఏదైనా ఆగిందా? ఎందుకంటే వాటిని ప్రభు అంగీకరిస్తాడు. వాటిని ప్రభు అంగీకరిస్తాడంటే మనలను ప్రభు అంగీకరిస్తాడు. అందుకనే ఎడతెగక ప్రార్థించమని చెప్పిన ఉద్దేశం అది. మన యొక్క ప్రార్థన ఎడతెగకూడదు. కొన్నిసారి ప్రార్థన విషయంలో కొన్ని విషయాలు చెప్పాను, ఎంతమంది గుర్తుందో తెలియదు. దేని గురించి చెప్పాను? కొన్నిసారి అదుగో ఆ సిస్టర్ చెప్తున్నారు. దేని గురించి చెప్పాము? ఆసక్తిని గురించి. ఎన్నెన్ని విషయాల్లో ఆసక్తిగా ఉండాలో మనం గమనిస్తూ వచ్చాము. ఏ విషయాల్లో మనం ఆసక్తిగా ఉండాలో మనం గమనిస్తూ వచ్చాము. ఈరోజు కూడా ఎడతెగక ఏ విషయాల్లో మనం ఎడతెగక ఉండాలో అవి కూడా గమనిస్తాం. ఏ విషయాల్లో మనము ఎడతెగక ఉండకూడదు అనే విషయాలు కొన్నిటిని మనం ధ్యానించుకొని ప్రార్థనకు వెళ్ళిపోతాం. రండి, మొదటి విషయానికి వస్తాం. ఇక్కడ మొదటి విషయానికి వచ్చినట్లయితే అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం, అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో చక్కని మాట మనకు మొట్టమొదటి మాటే కనబడుతుంది ఇక్కడ. చూడండి, 14 వచ్చింది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు. చాలు, మొట్టమొదటి అడున్న మాట నేను చెప్పిన మాట ఉందా? కనబడుతుందా? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? శిష్యులు. ఎంతమంది? 12 మంది. వాళ్ళతో పాటు కొంతమంది సహోదరులు లేక సహోదరులు అనగా స్త్రీలు. వాళ్ళందరూ కలిసి ఒక స్థలంలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డాడు, ఆయన చనిపోయినాడు, ఇంకా ఆయన సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత తిరిగి లేచాడు. లేచిన తర్వాత వాళ్ళందరూ కనబడ్డాడు. కనబడ్డ తర్వాత చివరిగా పరలోకానికి పోతూ ఒక మాట చెప్తూ వచ్చాడు ఆయన. నేను తిరిగి రాబోతున్నాను, నేను చేసిన పని మీరు చేయాలా, అందుకనే నేను తిరిగి మీ మధ్యలోకి ఈసారి శరీరరూపంగా రాను, ఈసారి నేను ఆత్మరూపంలో మీ మధ్యకు వస్తాను నేను అని ప్రభు వారితో చెప్పి వాళ్ళు చూస్తుండగా ఒలీవ కొండ మీద నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. మొన్న నేను చూసినప్పుడు ఒక దీనిలో సోషల్ మీడియాలో ఒలీవ కొండ బద్దలైపోతుంది. ఇప్పుడు యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ఒలీవ కొండ బద్దలైపోతున్నది. ఎందుకంటే ప్రభువు రాకముందు ఒలీవ కొండ బద్దలైపోతుంది.
ఏ కొండ మీద నుంచి ఆయన వెళ్ళిపోయినాడో ఆ కొండ మీద దిగబోతాడు ఆయన. ఆ కొండ మీదకే వచ్చాడు అంటే ఆ కొండ అంతా కూడా బద్దలైపోతుంది అన్నమాట. అందుకని ఇప్పుడున్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఎక్కడ వారి యొక్క గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారంటే ఒలివ కొండ దగ్గరికి అందరూ వెళ్తుంటున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మేము ఎక్కడ హోటల్ పెట్టుకోవాలంటే ఒలివ కొండ, మేము ఎక్కడ స్కూల్ పెట్టుకోవాలంటే ఒలివ కొండ, మేము ఎక్కడ వ్యాపారం పెట్టుకోవాలంటే ఒలివ కొండ, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఒలివ కొండ. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు అక్కడికి. బైబిల్లో ఆయనకి అదే ఒలివ కొండ మనిషి వెళ్ళిపోయినాడు. చెప్పిన తర్వాత ఆ మాటను నమ్మినటువంటి యొక్క శిష్యులు ఆ తర్వాత వారితో కలిసి కొంతమంది సహోదరులు కలిసి ఏం చేశారంట, ఒకసారి ప్రార్థించారని చెప్పి ఉందా? ఎట్లా ప్రార్థించారు? ఎడతెగక ప్రార్థించినారు. కానీ ప్రియమైన సోదరుడా, మనం కూడా ఈ సత్యాన్ని నేర్చుకోవాలి. వాళ్ళు ఎలాగైతే ప్రభు యొక్క మాటను నమ్మి ఎడతెగక ప్రార్థిస్తున్నారంటే ప్రతిరోజు ప్రార్థిస్తున్నారనే కదా, ప్రతి సమయం ప్రార్థిస్తున్నారనే కదా, కేవలము శిష్యులకై వరకే కాదు కదా, అక్కడ ఉన్నటువంటి యొక్క సహోదరులు స్త్రీలు కూడా కదా, అందరూ కలిసి వాళ్ళు భారంగా ప్రార్థిస్తున్నారు కదా. అందుకని మనం నేర్చుకోవాల్సిన పాఠము, ప్రార్థన అనేది కేవలము సేవకుల కొరకే కాదు. ప్రార్థన అనేది కేవలము దేవుని యొక్క సేవకులు చేసేదే కాదు. ప్రార్థన అనేది అందరము చేసినటువంటి యొక్క ప్రార్థన. వారు ఎడతెగక ప్రార్థిస్తున్నారు. చూద్దామండి, వాళ్ళు ఎడతెగక ఎక్కడ ప్రార్థిస్తున్నారో చూద్దాం. చూడండి 3:13 వచనంలో, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా, చాలు ఎక్కడన్నా తాము బస చేయుచుండిన మేడగది అంటే దాని బస చేయటం అంటే అర్థేంటి? వాళ్ళు నివసిస్తున్నటువంటి యొక్క స్థలము. ఏ స్థలములో అయితే వారు నివసిస్తూ ఉంటున్నారో, ఏ స్థలములో అయితే వారు భోజనం చేస్తున్నారో ఆ స్థలంలో వారు ఎలాగా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎందుకు మనం అసలు ఈ రీతిగా మరి కోడికలు పెట్టుకోవాలా, ప్రార్థన చేసుకోవాలనుకుంటే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ శక్తిని మనం పొందుకుంటాం. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యేసుప్రభువు వారు చెప్పారులే, శిష్యులందరూ కలిసి ఒకరోజు మేము ప్రార్థన చేసుకుంటాంలే, లేకపోతే వీళ్ళు కలిసి ఒకరోజు మేము ప్రార్థన చేసుకుంటాంలే అనుకోలే. వాళ్ళు ఎడతెగక ప్రార్థిస్తూ వచ్చారు. ఆడ తెగిపోలే వాళ్ళ ప్రార్థన. కంటిన్యూ అవుతుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అది కంటిన్యూ అవుతూ ఉంటున్నది. ప్రియమైన సోదరులారా, ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా శక్తివంతమైనటువంటి ఒక లక్షణమే ఒక క్రైస్తవునికి ఉండే గొప్ప లక్షణం అంటే ప్రార్థనా శక్తి చాలా గొప్ప. అందరికంటే ఆరాధన చేసే వాళ్ళకంటే, బోధించే వాళ్ళకంటే, లేక రకరకాల అద్భుతాలు చేసే వాళ్ళకంటే, అనేకమైనటువంటి వారు అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటిది, శక్తివంతమైనది ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఏమిటి అంటే అది ప్రార్థన. ఎవరిలో ప్రార్థన ఉన్నదో వారు నిజమైనటువంటి యొక్క శక్తి పరులు, నిజమైనటువంటి యొక్క దైవ సంబంధికులు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనే విషయాన్ని మనం గమనించినట్లయితే వారు ఎడతెగక ప్రార్థన చేస్తుంటున్నారు. బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు వాళ్ళు సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటున్నారు. ఇప్పుడు వీరు చేసినటువంటి ప్రార్థన ఆ ఫలితం ఏందో చూద్దాం. మనం కూడా అలాగనే ఉన్నాం కదా. కాబట్టి మనం చేసే ప్రార్థనకు ఫలితం రావాలి. ఇప్పుడు వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ ప్రతిరోజు ప్రార్థన వాళ్ళకి ఏమి చేసింది వారికి అనేది మనం చూస్తే, ఇప్పుడు వద్దాం రండి 2వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయంలోకి వస్తే 2వ చదువయ్యా.
అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి నుండి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. చూడండి, ఇక్కడ ఉన్నమాట, వారి ప్రార్థన ఫలితము దేవుడు సాక్షాత్తు వారి మధ్యలోకి వచ్చాడు, ఆత్మస్వరూపులోకి వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, తిరిగి మీ మధ్యకు వస్తాను. అయితే నేను రావాలంటే మీరేం చేయాలన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన? ఎడతెగక ప్రార్థన. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, ప్రార్థన గురించినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు చెప్పారు అంటే, ఎడతెగక ఎందుకు ప్రార్థన చేయాలంటే, శరీరానికి ఆహారం అవసరం. ఆహారంలో మనము రెండింటిని మనం ఉపయోగిస్తాము. ఒకటి, ఒకవేళ ఇడ్లీ వేసుకున్నారో లేక దోశ వేసుకున్నారో అనుకోండి, దానికి తోడు ఏం చేసుకుంటాము? చట్నీ వేసుకుంటాం. లేక ఆహారాన్ని భోజనానికి కొరకై మనము వడ్డించుకున్నాం అనుకోండి, దానిలోకి ఏం వేసుకుంటాము? కూర వేసుకుంటాం. ఈ రెండు లేకపోతే మనం భోజనం చేయలేము. భోజనం చేయకపోతే మనకు శక్తి రాదు. ఈ రెండు వేసుకొని మనం భోజనం చేసేసుకున్నాం అనుకో, అప్పుడు శరీర శక్తి వస్తుంది. శరీర సంబంధమైనటువంటి యొక్క కార్యాలు చేస్తూ వెళ్తాము. ఆఫీస్కి వెళ్తాము, ఆ తర్వాత వచ్చేసేసి బజారుకి వెళ్తాము, ఆ తర్వాత వచ్చి మనకి శరీర సంబంధమైనటువంటి ఏ స్థలాలకు వెళ్ళాలో, ఏం పనులు చేసుకోవాలో అన్నీ కూడా చేసుకోగలం. ఎందుకంటే మన యొక్క శారీరకంగా భోజనము ఎడతెగక తింటున్నాము కాబట్టి. అదే 2-3 రోజులు మానేసేయండి, ఏమైపోతాయి? ఏమంటావు? తాతయ్య నీరసంగా ఉంది, నేను ఈరోజు కాలేజీ పోను అంటావుగా. నీరసంగా అయిపోతాం మనం. అదే ఆత్మీయతలో కూడా ఆ రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి ప్రార్థన చేయడానికి ఎందుకు మనసు లేదంటే, వాళ్ళు నీరసం అయిపోతారు. ఆ నీరసానికి కారణం ఏంటంటే, వాక్యము ప్రార్థన రెండు కలిపి వారు ఎప్పుడైతే ప్రతి దినము అది ఒక అనుభవంగా తీసుకుంటారో, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయంగా ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయంగా ప్రశాంతంగా ఉంటారు, ఆత్మీయంగా సంతోషంగా ఉంటారు, ఆత్మీయంగా తృప్తిగా ఉంటారు. చుట్టూ పరిస్థితులు ఏమైనా కావచ్చు, వారిని ఏమాత్రం కూడా తాకవు. అవి ఇవన్నీ ఏంటో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పిచ్చి అనుకుంటారు. చూసారా? అందుకనే ప్రియమైన సోదరులారా, వాక్యము ప్రార్థన కలిపి మనం కానీ ప్రతిరోజు భుజిస్తే మన ఆత్మ ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శాంతి, అంత సమాధానం, అంత ఆనందం, అంత తృప్తి ఉంటుంది ఆ వ్యక్తికి. లోకములో డబ్బు ద్వారా కానీ, లోకములో ఆస్తుల ద్వారా కానీ దేని ద్వారా పొందరు. ఎందుకు పొందరంటే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మొన్న కూడా వింటూ వచ్చాం, బ్యాంకుల్లో కోట్లు మురుగుతున్నాయంట. వాడికి ఏం చేయాలో అర్థం కావటం లేదంట. అందుకని ఒకటి లోన్లు తీసుకోండి అని చెప్తుంటున్నారు. అంటే ఏంటి? డబ్బు మానవుల్ని ఏమాత్రం కూడా తృప్తిపరచదు. అందుకనే ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తూ వస్తారో మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మీ యొక్క ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది, మానసిక పరిస్థితి ఆరోగ్యంగా ఉంటుంది. దానిని బట్టి నువ్వెలాగా ఉంటావంటే అనేకులకు సహాయపడేవారిగా మనం కనబడతాం. చూసారా? ఇప్పుడు వారు చేసిన ప్రార్థన ఫలితము పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. జరిగిన విషయం ఇది. యెరూషలేము ఈరోజు మనం చూస్తున్నాం. అక్కడే వారు కలిసి ప్రార్థన చేసినటువంటి స్థలం ఒలీవ కొండ ఈరోజు మనం చూస్తున్నాం. ఆ కొండ ఇప్పుడే పగిలిపోయి మరి అనేకమైన నెర్లుగా ఉంది. ఎందుకంటే ప్రభు వచ్చే ముందు చూచినది. కాబట్టి ఆ ప్రార్థన ఫలితముగా వారి మధ్యలో ఏమొచ్చారు? దేవుని యొక్క ఆత్మ వచ్చింది. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ జరిగే అనేకమైన కార్యాలు ఉన్నాయి. రండి, ఇప్పుడు ఆ ఎడతగిన ప్రార్థన వల్ల మళ్ళీ ఇంకో ప్రార్థనలోకి వచ్చారు. చూద్దారండి. ఇప్పుడు
42వ వచనం చదవయ్యా. 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక మళ్ళీ కనబడిన మాట, నేను చెప్పిన మాట ఏ మాట అక్కడ? ఎడతెగక ఉన్నారంట. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎంత ఉన్నారంటే, ముందు మనం చూసినప్పుడు శిష్యులు కొంతమంది, స్త్రీలు కొంతమంది, మొత్తం కలుపుకుంటే అక్కడ ఒక 120 మంది ఉన్నట్లుగా తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. ఈ 120 మంది పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఎంతమందిగా ప్రభు వాళ్ళు మార్చినాడు? ఇప్పుడు 3000 మంది. 3000 మంది రక్షించబడడానికి కారణం ఏంటంటే వారు ఎడతెగక చేసిన ప్రార్థన ఫలితమే. ఈనాడు ప్రపంచంలోనే మరి హెబ్రోన్ యొక్క సంఘము అన్ని దేశాల్లో ఉండటానికి కారణము ఇదొక్కటే రహస్యం. ప్రభాక్ సింగ్ గారు నత్తి, ఆయన సరిగా మాట్లాడడం కూడా సరిగా ఉండదు. ఆయనకి వాక్యం చెప్పాలన్నా ఆయన సరిగా చెప్పలేడు. అయినా కూడా ప్రపంచం అంతా కూడా ఇన్ని వేల సంఘాలు ఎలాగ స్థాపించగలిగినాడంటే ఒకటే ఒక మాట చెప్పేవాడు, ప్రార్థన. ఎప్పుడూ ప్రార్థనాపరుడు, కొన్ని గంటలు ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వాడు. మేమెంతో మాట చెప్పుకొని సిగ్గుపడుతూ ఉంటాం. అలాగా మేము ప్రార్థన ఎందుకు చేయలేకపోయినాము అని ఎంతో బాధపడుతూ వస్తాం. ఎందుకంటే ప్రియులారా, ఈనాడు మనం గమనించినట్లయితే ఆ ప్రార్థనా ఫలితాన్ని బట్టి ఎన్ని వేల మంది రక్షించబడ్డారంటే 3000 మందికి శాంతి, సమాధానం, సంతోషం దొరికింది. 3000 మందికి త్రాగుడు, జూదా, పేకాట అన్నీ పోయినవి. 3000 మందికి చింత, దిగులు అంతా కూడా పోయినవి. 3000 మందికి లోకంలో ఉన్నటువంటి దొంగతనము, వ్యభిచారము అలాంటి యొక్క అలవాట్లన్నీ కూడా పోయినవి. 3000 మంది ఎంతో సంతోషముగా ఆనందంగా ఉండి వారందరూ కలిసి ప్రార్థన చేస్తుంటున్నారు. బా, ఎంత గొప్ప విషయం చూసారా! 12 మంది కొంతమంది సహోదరులు చేసినటువంటి ప్రార్థన ఫలితము 3000 మందికి ఎటువంటి యొక్క మేలు చేసింది ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం అనుకుంటాం ఏదో అక్కడికి వెళ్ళాము, బ్రదర్ ఏదో చెప్పారు, అంకుల్ ఏదో చెప్పాడు, ఏదో 4 మాటలు ప్రార్థన చేసి వచ్చామని. ఎప్పుడు అట్లా అనుకోగాక ఆ ప్రార్థన ఫలితం అనేకుల మీద కనబడతా ఉంటుంది. అయితే మనం అలాగ చేయాలి. అలాగ చేసినప్పుడు అప్పుడు 3000 మంది అక్కడ రక్షించబడడానికి కారణమైపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట మరి ఆ యొక్క కొరియాలో సియోల్ అనే ఒక ప్రాంతం ఉంది, గుంటూరు లాంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో పాల్ యాంగ్షో గారు అని ఒక ఆయన ఉన్నాడు. బౌద్ధ మతస్థుడు, చాలా గర్విష్ఠుడు, ప్రభు అంటే నమ్మడం, ప్రభువుని తిట్టేవాడు. అయితే ఇప్పుడు తను భయంకరమైనటువంటి టీబీ రోగంతో బాధపడేవాడు. టీబీ రోగము, భయంకరమైన టీబీ రోగం. ఆ టీబీ రోగాన్ని బాగు చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో డాక్టర్లకి ఎన్నో మందులు వాడాడు, ఏమి తగ్గల. ఒక చిన్న అమ్మాయి, ఇలాంటి చిన్న అమ్మాయి ఆ స్కూల్కో కాలేజీకో వెళుతూ దగ్గరికి వచ్చేసి దారి మధ్యలోనే ఆయన దగ్గరికి వచ్చి, ప్రధాని కదా అంకుల్, మీరు చాలా బాధపడుతున్నారు ఈ రోగంతో, మీ రోగం పోవాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను అని అన్నాడు. ఏంటది అన్నాడు. ఏం లేదు, ఇదిగో చిన్న బైబిల్ ఇస్తాను, దేవుని మాటలు అందులో ఉన్నాయి, చదువుకో ఆయన. చాలా కోపం వచ్చింది. అది తీసి అవతల పడేసేసి, ఇంకొకసారిగా నా పేరు ఎత్తేవా నీ అంత దోస్తానన్నాడు చిన్న అమ్మాయి. చూసావా? ఆ తర్వాత కొన్ని దినాలైన తర్వాత మరి ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడం సమయం లేదు కాబట్టి ఆ పుస్తకమే ఒకసారి చదవాల్సి వచ్చింది. ఆ ఏదైతే బైబిల్ పడేసాడో ఆ పుస్తకమే చదివాడు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఆయన దగ్గర పాపాలు ఒప్పుకున్న తర్వాత ఆ క్షమాపణ పొందిన తర్వాత ఆ టీబీ రోగం ఎటుబడిపోయింది ఆయనకే తెలియదు. ఈనాడు ప్రపంచంలో 10 లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. ప్రపంచంలో ఉన్న సంఘంలో పెద్ద సంఘముగా ఒకటిగా ఉండాలంటే ఒక బౌద్ధస్తుడు, ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి తన ప్రార్థనా జీవితం ద్వారా ప్రపంచాన్ని కదిలించాడు.
మొట్టమొదటిగా 50 మందిగా కూడుకున్నారట. మనలాగా ఒక 50 మందిలా కూడుకున్నారు అక్కడ ప్రార్థన కొరకై. ఆ ప్రార్థన ఫలితమే ఎంత వరకు వెళ్ళిపోయిందంటే కొరియా మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమెరికా, ఆ తర్వాత అనేక దేశాల నుంచి వారికి ప్రార్థన విన్నపాలు వస్తాయట. ప్రార్థన విన్నపాలు వస్తాయట. ప్రియమైన సోదరులు అర్థం చేసుకోనండి. కొన్ని వేల ప్రార్థనలు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటన్నిటినీ కూడా ఉదయకాలము 5 గంటలకు లేస్తారంట. ఆ సంఘము 20,000 మంది మొట్టమొదటిగా లేస్తారంట మోకాళ్ళ మీద. ఎన్ని గంటలకి? 5 గంటలకు లేచి వాళ్ళ కొరకే విజ్ఞాపన చేస్తే అనేకులకి అద్భుతమైన జరుగుతూ ఉంటే వాళ్ళు ఎంతెంతో దూరాన్ని నుంచి వచ్చి ఎంతెంతో దూరాన్ని నుంచి అనేకమైనటువంటి మేలు పొందుతూ వచ్చారు. ఒక యవనస్తుడు, ఒక బౌద్ధ మతస్థుడు ప్రభు కొరకే సమర్పించుకొని త్యాగము చేసి ప్రార్థన చేసిన కారణం చేత చెప్పలేనంత దీవెనలు, వర్షాలు అక్కడ మనం చూస్తూ వచ్చాము. అద్భుతమైన ప్రపంచంలోనే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి పాల్ యాంగ్చో గారు అంటే సామాన్యుడు కాదు ప్రియులారా. ఒక బైబిల్ ద్వేషించి దూషించి పడేసినటువంటి వ్యక్తి, నేను లేవలేని మంచంలో నుంచి చనిపోతాననుకున్న వ్యక్తిని దేవుడు లేపేంత కార్యం చేస్తే మనల్ని లేపి వాడుకోలేడా? దానికి ఫలితం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి? ఎడతెగక ప్రార్థించడమే గొప్ప విషయం. ఈ విషయం అయినటువంటి ఒక అమ్మాయి 23 సంవత్సరాలు. ఆ అమ్మాయి పోలియో వచ్చింది. పోలియో వచ్చి 2 కాళ్ళు ఏమైపోయినాయంటే నడవలేని పరిస్థితి వచ్చింది. లేవలేదు, కూర్చోలేదు, ఏం చేయలేదు. కానీ ఆ అమ్మాయి వేరే దేశస్తురాలు, జపాన్ ఆ ప్రాంతంలో ఉండేది. ఫలానా స్థలంలో ఒక వ్యవసాయకుడు ఉన్నాడట. అక్కడ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి ఒక అద్భుతాలు జరుగుతాయట. నేను కూడా వెళ్ళాలని ఓడలో ప్రయాణం చేసి 3 దినాలు ప్రయాణం చేసి ఆ మీటింగ్కి వచ్చిందట. ఎన్ని దినాలు ప్రయాణం? మనము కనీసం 3 గంటలు ప్రయాణం చేయగలని కష్టపడతాం. మనం అరగంట ప్రయాణం చేయాలంటేనే దేవుడి మందిరం రావాలంటే కష్టపడతాం. 3 దినాలు ప్రయాణం చేసింది. ప్రయాణం చేస్తే స్టేషన్లో దిగిన వెంటనే అక్కడ వాలంటీర్స్ ఉంటారు. అమ్మా ఎక్కడికి పోవాలని అంటే, అయ్యా మేము ఫలానా యాంగ్చో గారి మీటింగ్కి వెళ్ళాలంటే వాళ్ళు వెంటనే ఆ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన అడిగాడంట, అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు? యవనస్తురాలు, 23 సంవత్సరాలు. అయ్యా నేను పోలియోతో బాధపడుతున్నాను, మరి 3 దినాలను ప్రయాణం చేసి వచ్చాను, మిమ్మల్ని గురించి మరి నేను విన్నాను, అందుకని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. ఆశ్చర్యపోయినాడు. సరేనమ్మా ప్రార్థన చేద్దాం, స్వస్థమొచ్చాయని ఆయన మన చేతులు ఏముంది అని చెప్పేసి, సరే నువ్వు ఇక్కడే ఉంటావా మళ్ళీ వెళ్ళాలా అంటే, లేదయ్యా మీరు ఎంత కాలం ఉండమంటే అంతకాలం ఉంటాను. సరే 1 నెలంతా ప్రార్థన చేశారు, ఏం జరగలా. ఏదైతే ప్రార్థన చేస్తున్నారు. 2వ నెల ప్రార్థన చేశారు, ఏం జరగలా. 3వ నెల ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి అంటుంది, అక్కడ కూర్చొని నా యొక్క పాదాల్లోకి ఏదో శక్తి వస్తుంది, నన్ను లేపండి నన్ను లేపండి నన్ను లేపండి అంటుంది. వెంటనే అక్కడ ఉన్న వాలంటీర్స్ ఏం చేశారంటే అట్లా లేపేసినప్పుడు చక్కగా నిలబడింది. ఆశ్చర్యపోయినారు జనాలందరూ కూడా. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, దీని రహస్యం ఏంటంటే 3 నెలలు మేము విడవక ఈ బిడ్డ కొరకై చేసిన ప్రార్థన. ఎన్ని నెలలు? మనం చేయగలమా? ఎడతెగ ప్రార్థన చేయగలమా? అలాంటి ప్రార్థన మనం చేయగలమా? ఎడతెగక అలాంటి ప్రార్థన మనం చేయగలమా? లేవాలా ప్రజలు, కష్టాలు తొలగిపోవాలా, శ్రమలు తొలగిపోవాలా, త్రాగుబోతులు మారాలా, కుటుంబములు మారాలా. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే 5 గంటలకు లేచి ఆ యొక్క కొరియా ప్రాంతం అంతా, జపాన్ ప్రాంతము, జర్మనీ ప్రాంతము, అమెరికాకు అనేక దేశాల కొరకై చేతులెత్తేసి ప్రభు దగ్గర మొరపెడుతూ వస్తారట. అలాగా చేసి 25 సంవత్సరాల సేవలో 10 లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించినారు. ప్రార్థనా శక్తి అలాగా ఉంటుంది.
మనకు ఆ శక్తి లేదు కాబట్టి మనం బలహీనమైపోతున్నాం. అందుకనే ఊరక చెప్పలా మాట, ఎడతెగక ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థించుడి. చూసారా, ఇప్పుడు 3000 మంది అయిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎడతెగక వాళ్ళు ప్రార్థన చేస్తుంటున్నారు 3000 మంది. దాని ఫలితం ఏమొచ్చిందో చూద్దాం రండి. ఇక్కడ దాని ఫలితం ఏంటో చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే 45 వచనం చదవండి. 45 చూడండి. ఇక్కడ మాట పైన చూస్తే అనేక మహత్కార్యాలు సూచక్రియలు వారి ద్వారా జరుగుతూ వస్తున్నాయి. వారి మధ్యలో ఉన్నటువంటి ఆహారాలేమి, ఆర్థిక పరిస్థితులు అన్నీ పోయినాయి. అక్కడ వారు ఏక మనసులై ఆనందభరితులై ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తినడానికి ఆహారానికి ఇబ్బంది లేదు, ఆర్థిక ఇబ్బందులు లేవు వాళ్ళకి, నివాస ఇబ్బందులు లేవు వాళ్ళకి, వస్త్రాల ఇబ్బందులు లేవు, ఉద్యోగాల ఇబ్బందులు లేవు, ఏ ఇబ్బందులు లేవు వాళ్ళకి. చూసారా? ఎందుకంటే దేవుడు వారి మధ్యలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడంటే, ఎక్కడ సంఘముకు ఆ భారం ఉండి ప్రార్థన చేస్తూ వస్తారో అప్పుడే దేవుడు తన కార్యాన్ని చేస్తూ వస్తాడు. కాబట్టి మనకున్న భారం, మనకు ఉండవలసిన భారం ఏంటంటే ఈ రోజుల్లో, ప్రభువా మా సంఘంలో కూడా అలాంటి కార్యాలు చేయ్యా. ఎంతోమంది నా చుట్టూ ఉన్నారు, ఎంతోమంది నా దేశంలో ఉన్నారు, నా రాష్ట్రంలో ఉన్నారు, నా ప్రాంతంలో ఉన్నారు, నా యొక్క బంధువులు ఉన్నారు, నా మిత్రులు ఉన్నారు, నా పేటలో ఉన్నారు, అందరూ నశించిపోతున్నారయ్యా. వాళ్ళ కొరకే నేను మోకాళ్ళ మీద లేచని 5 గంటలకు లేచి నువ్వు ప్రార్థన చేస్తే నీవు ఎలాగా ఉంటావంటే, ఏ మాత్రం నీ ఆహారం కానీ, నీ ఆత్మీయ కానీ, ఆర్థికం కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏ మాత్రం తక్కువ చేయలేవు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అంత గొప్పగా పనిచేస్తుంది వాడు మనిషిని. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎడతెగక ప్రార్థన చేయండి. రండి, ఇంకొక విషయం కూడా చూసుకుందాం. ప్రార్థన సమయం అయిపోతుంది కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, ఆ విషయం కూడా చూసుకొని ముగిస్తాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలోకి వద్దాం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు ఎడతెగక 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు 2 విషయాలు చూస్తే 3వ దానికి వస్తున్నాం. 4వ చదవండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. చూసారు ఇక్కడ మాట. ఇక్కడ ఏమంటున్నారంటే శిష్యులు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండాలి అని ఎవరు చెప్తున్నారు? కారణం ఏంటంటే 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యల్లో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. చాలు, ఇక్కడ ఉన్న మాట చూసారా? శిష్యుల సంఖ్య ఏమైపోతుందంట? విస్తరిస్తుంది. శిష్యులు అంటే మరి అప్పటి వరకు క్రైస్తువులు అని పిలవబడాల. ప్రభువును నమ్ముకున్న వాళ్ళని ఏమని పిలిచారు? వాళ్ళని శిష్యులు అని పిలిచేవాళ్ళు. ప్రియమైన సోదరి సోదరులారా, జరిగినటువంటి విషయం ఏంటంటే విస్తరించేసింది. అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు, ప్రజలు రావడం మొదలుపెట్టారు, సంఘం విస్తరించడం మొదలుపడుతుంటుంది. అప్పుడు జరిగిన మాట ఏంటంటే, సరే వీళ్ళందరికీ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను పరిచారకులారా. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మీ కొరకై ప్రార్థన యందు వాక్య బోధించేందు మేము ఎడతెగక ఉంటాము. అంటే అక్కడ ఏమొచ్చినారంటే 6 పరిచారకులు అక్కడ మొదలైనారు. 6 పరిచారకులు అక్కడ మొదలైనారు. చూసారా? 6 పరిచారకులు అంటే దాని అర్థం ఏంటంటే, సంఘం విస్తరిస్తున్నప్పుడు అనేక మందిని దేవుడు వాడుకుంటున్నాడు, అనేక మందికి దేవుని ఆత్మను పంపిస్తుంటున్నాడు, సంఘములో అద్భుతమైన కార్యాలు చేస్తుంటున్నాడు, వారి మీద వారి కుటుంబాల మీద సమృద్ధి దేవుడు కుమ్మరిస్తుంటున్నాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, 6 పరిచారకులను ఏర్పాటు చేశారు. వారేమో సేవలో కొనసాగిపోతున్నాడు. ఇప్పుడు 3000 నుంచి 5000, 5000 నుండి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆసియా ఐరోపా ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. చూడండి ఎంత అద్భుతమైన విషయము. ఎడతెగక ప్రార్థించడం ద్వారా జరిగిన గొప్ప లాభం చూడండి.
ఎడతెగక ప్రార్థించడం ద్వారా ఎన్ని దేశాలు బాగుపడ్డాయో, ఎన్ని రాష్ట్రాలు బాగుపడ్డాయో, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో, ఎన్ని సంస్థలు బాగుపడ్డాయో, ఎంతమంది బాగుపడ్డారో చూడండి. విస్తారంగా అయిపోతున్నారు. మొట్టమొదటిగా 12 మంది శిష్యులు, కొంతమంది స్త్రీలు ఏం చేశారు? ప్రార్థన చేస్తారు. అంతే. ఆ ప్రార్థన ఫలితము ఎంతవరకు వచ్చిందంటే విస్తరించేసేసింది. కాబట్టి ఈ రోజున మన భారం కూడా అదే ఉండాలా. ప్రభువా, నేనే కాదు, ఎంతోమంది నశించిపోతున్నారు. ఈ ప్రాంతం అంతా ముత్యాలగిరి నగర్ అయినా, గౌతమ నగర్ అయినా, చైతన్యపురం అయినా, లేక కొల్లిపాడైనా, లేక బ్రాడీపేట అయినా, ఏ ప్రాంతాల్లో మనం ఉంటున్నామో, ఏ గ్రామాల్లో మనం ఉంటున్నామో, ఏ పట్టణాల్లో మనం ఉంటున్నామో, వాళ్ళ కొరకై ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది త్రాగుబోతులు ఉంటున్నారు, ఎంతమంది వ్యభిచారులు ఉంటున్నారు, ఎంతమంది దురలవాట్లు బానిసలైపోయినారు. నా దేశం అంతా పాడైపోతూ ఉన్నది. ఎంతమంది నిరుద్యోగులైపోతున్నారు, ఎంతమంది ఆహారం లేకుండా చనిపోతుంటున్నారు, వస్త్రాలు లేనివారిగా ఉంటున్నారు, ఎంతమంది పేదవారిగా ఉంటున్నారు. ప్రభువా, వారి కొరకై నేను నీ పాసన విజ్ఞాపన చేస్తున్నానని మనం మొరపెట్టినట్లయితే ప్రభు ఏం చేస్తారో తెలిసిన, నీ ప్రార్థన ఆలకించి వాళ్ళకి మేలు జరగటమే కాకుండా మీకు కూడా చాలా మేలు జరుగుతుంది. యోబు తన స్నేహితుల కొరకై ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశారంట? మొదటి స్థితి కంటే కూడా అధికముగా ఇచ్చారట. ఎప్పుడైతే మనం ఇతరుల కొరకై ప్రార్థన చేస్తూ వస్తామో అప్పుడు మనము, వారు క్షేమంగా ఉంటారు, మనము క్షేమంగా ఉంటాము. మనకు పొందినటువంటి 2 ఆశీర్వాదాన్ని మనం పొందుతూ వస్తాం. అందుకనే ప్రార్థనలో ఇంత గొప్ప విషయం ఉంది. కాబట్టి మనము ఎడతెగక ప్రార్థించడానికి మీరు రేటుకు వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉదాహరణ బాగా అర్థం చేసుకోనండి. 2 తాడులు ఉన్నాయి. ఈ వైపున ఒకరు పట్టుకున్నారు, ఈ వైపున ఒకరు పట్టుకున్నారు. ఒక తాడేమో అలాగనే పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. 2వ తాడేమో అయిపోతుందంటే కొంత దూరం వచ్చినప్పటికీ తెగిపోతుంది. దాన్ని ముడివేస్తున్నారు. మళ్ళీ కొంత దూరం వచ్చినప్పటికి తెగిపోతుంది. మళ్ళీ ముడివేసుకుంటున్నారు. మళ్ళీ కొంత దూరం పోతే తెగిపోతుంది. మళ్ళీ ముడివేసుకున్నారు. అది ఎంత పొడుగుందో ఇది అంతే పొడుగుంది. దానిని తాడంటారు, దీనిని తాడంటారు. అయితే మార్కెట్లో పెడితే దేని కొంటారు? తెగిపోయింది కొంటారా, తెగంద కొంటారా? కాబట్టి మన ప్రార్థన తెగేదిగా ఉండకూడదు. మన ప్రభు అంగీకరించాలన్నప్పుడు, ప్రభువా ప్రతి ప్రార్థన కోడికి నేను ఉంటాను, ప్రతి వాక్య కోడికి నేను ఉంటాను, అప్పుడు నేను తెగనటువంటి వాడను. అందుకని నీకు అంగీకరించినటువంటి యొక్క స్థాయిలో నేను ఉంటాను ప్రభు అని ప్రభు కొరకు అప్పగించుకుందాం కాక. అది ఎడతెగర ప్రార్థన ఉన్నటువంటి రహస్యము. చాలా విషయాలు నేను చెప్పాను, సమయం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. కాబట్టి మనము కూడా ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు బాగా గుర్తించుకొని భారంగా ప్రార్థించుకుందాం. అంత మునుపు మనం పరీక్షించుకొని ప్రార్థనలకు వెళదాం. రండి, మా కాళ్ళ మీదకి కళ్ళు మూసుకుందాము, ప్రార్థనలకు వెళదాం. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. మనం పరీక్షించుకొని ఏ బలహీనతలు ఉన్నాయో ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. వారు ఎలాగ ఎడతెగకుండా ప్రార్థన చేశారో అలాంటి ప్రార్థన నా జీవితంలో ఉండాలి ప్రభువా. నేను కూడా వేకునే లేచి ప్రార్థన చేస్తాను. నా కొరకే కాదు, నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు, నశించిపోయే వారి కొరకు, జీవితాల్లో మార్పు లేని వారి కొరకు, శాంతి సంతోషంలో లేని వారి కొరకు, ప్రపంచ దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రభువా మేము కూడా ప్రార్థన చేస్తాము. ఆ భారం మాకు ఇవ్వండి, ఆత్మ నాకు ఇవ్వండి. వారి మధ్యలో పంపించినటువంటి పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయండి అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. వారి మధ్యలో చేశాడు. వారికి ఏ కొదువు లేదు, సమిష్టిగా ఉంచుకున్నారు.
వారి మధ్యలో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, ఐక్యత ఉన్నది, ప్రేమ ఉన్నది. నీ కుటుంబంలో కూడా ప్రేమ, ఐక్యత, సమాధానాలు, సంఘంలో ప్రేమ, ఐక్యత, సమాధానాలు, సమాజంలో ప్రేమ, ఐక్యత, సమాధానాలు రావాలంటే మనమే దానికి బాధ్యులవి. ప్రార్థన చేద్దాం. ఈ అంశం కొరకై మొట్టమొదటిగా అందరం ప్రార్థన చేసుకుందాం. భారం ఉన్న కొలది మీరు ప్రార్థించండి. మీకు తెలిసిన వారి పేర్లు పెట్టండి. సంఘం వారి కొరకు ప్రార్థించండి. అనారోగ్యం వారి కొరకే ప్రార్థించండి. శక్తి కొలది ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి అన్నిటి కొరకు అన్ని చేయలేము కాబట్టి ఒక రెండు విషయాలు ఎంచుకొని మీరు ప్రార్థన చేస్తే మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. ప్రారంభించండి ప్రార్థన. తనకిచ్చిన ఆరోగ్యం బట్టి కూడా స్తోత్రాలు
మీ శక్తిని అనుగ్రహించండి, మీ బలాన్ని అనుగ్రహించండి అయ్యా. ఆయన మరి తండ్రి నాయన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి నర్కను కూడా వారికి కావాల్సిన నాయన సహాయము ప్రభావ నాయన కాపుదల భద్రతను మీరు అనుగ్రహించమని వేడుకుంటూ స్థుతిస్తూ ప్రభావ నాయన రేపు పరిచయం అంతటినీ కూడా మీ దైవని హస్తంలోకి అప్పగించుకుంటూ రేపు దినము నేను నా కుటుంబం కూడా మీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి. శత్రువు ఎక్కడ మాలో పనిచేయకున్నట్లు సహాయం దయచేయమని మీ యొక్క శాంతి సమాధానం సంతోషము నాయన మీ కుటుంబంలో దయచేయమని వేడుకుంటూ మా మధ్యలో మీరుంటూ రమ్మని వేడుకుంటూ స్థుతిస్తూ నాయన మీ దైవని హస్తంలోకి అప్పగించుకుంటూ నాకు సంఘంతో నాయన ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ దీని ద్వారా ప్రతి ప్రార్థన కూడా మీరు విని ఆలకించి జవాబు అనుగ్రహిస్తారని నమ్మకం స్థుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. సహోదరుడు ప్రార్థించండి. అనేక రక్షించబడి నూతన ఆత్మల ప్రభు సన్నిధికి వచ్చి గొప్ప జీవము ప్రభు వారి మధ్యలో చూడనట్లుగా సహోదరుడు ప్రార్థించండి. మహాపరిశుద్ధుడు ఏంటండి మేము మా కృపలకమైన దేవానికి స్తోత్రం. ఈ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తున్నామని బట్టి నీకు వందనాలు స్తోత్రం. ప్రభు ఇంతవరకు ఆదుకున్నావు ప్రభు. నాయన వారికి తెచ్చిన కాలం అంతట్లో ప్రభు కృపా కంచకాపులు దయచేసి రీతిగా తండ్రి ప్రార్థనా పూర్వకులు ఆయన మరొకసారి నీ సన్నిధిలో ఆయన మీరు చూపించిన యొక్క కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఉదయాన్ని క్షమించుగా గడిచిన దినాలన్నింటిలో కూడా ఆయన నేను పడిపోయిన సందర్భాలు ఆయన బలహీనతలు లోకము శరీరము సైతాను ఆయన ప్రతివిధమైనటువంటి దాడులు ఆయన వాళ్ళని హృదయం నొప్పించి ఆయాస్కరంగా నేను జీవించిన ప్రతి క్షణము ప్రతి క్రియను బట్టి క్షమాపణ కోరుకుంటున్నాను. అధికారంలో కొన్ని అన్నిటి వరకు నేను చేసిన ప్రతి విధమైన ఆయన వ్యతిరేకమైన ప్రతి కార్యములను తల్లి క్షమించమని మన్నించమని వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదని నా ఇలా ప్రారంభం చేసిన వాళ్ళు సైతము నేను క్షమించే మనసును నీవటి మనసును మరింతగా నాలో బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అవును తండ్రి ప్రభు నాయన మరి వాక్యము తండ్రి మరి ప్రార్థన తండ్రి నాయన ప్రార్థనా జీవితము తండ్రి నాయన ఇది నాయన ఒక విశ్వాసగా ప్రభు నాయన నాకు మాకు ఎంతో అవసరము. ఈ లోకంలో తండ్రి నాయన మేము జీవించి మన నాయన నేను నిద్రించే క్షణము ఆ క్షణం వరకు కూడా తండ్రి నాయన ఈ యొక్క ప్రార్థన వాక్యము తండ్రి నాయన మాకు కళ్ళు కనుక తండ్రి నాయన మా ప్రార్థన నా ప్రార్థన మరి ప్రభు నాయన అనుదినము లేకుండా ప్రభు నాయన మరి నాయన మరి ఏదో ఒక కంటిన్యూటీ లేకుండా ప్రభు నాయన ఎక్కడికక్కడ నాయన బ్రేక్ పడిపోయే విధంగా తండ్రి నాయన ప్రార్థనా జీవితం ఉంటూ ఉండగా ప్రభు నీ ముందు నీ వాక్యం విని ఆయన మీకు మొరపెడుతూ ఉండగా దయచేసి సహాయం చేయమని ఈ విషయంలో కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏ విషయంలో అయితే ప్రభు నన్ను మమ్మల్ని ఆటంకపరిచి ప్రభు నాయన మా సమయాన్ని దొంగిలించి ప్రభు మాకే తెలియకుండా ఏదో తండ్రి నాయన ఒక రోజులో నిద్రించిన సమయం కాకుండా మిగిలిన సమయంలో ఎవరినైనా నీపైన ఎంతో ఆశ కలిగి నాయన మరి మోకరించి నీ సన్నిధిని పొందుకొని ప్రభు నాయన నీ పాదాలు పట్టుకొని మొరపెట్టేటువంటి ఆ ఇష్టము మరి నాయన ఆత్మలో సిద్ధంగా ఉన్న మరి తండ్రి నాయన శత్రువు మరి అనేక విషయాలు లేకపోతే వ్యక్తులు లేకపోతే మాకున్న సమస్యలు లేకపోతే తండ్రి నాయన అనవసరమైనటువంటి ప్రభు నాయన ఫోన్ల ద్వారా కానీ తండ్రి నాయన మరి మమ్మల్ని నన్ను డైవర్ట్ చేస్తూ ప్రభు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి ప్రభు నాయన లోకములకు బానిసయ్యే విధంగా లోకము వస్తువులకు బానిసే విధంగా చేస్తున్నాడు ప్రభు. దయతో కనుకరించి తండ్రి ఈ విషయంలో ఏ వయసు భేదము లేదు ప్రభు. నాయన స్త్రీలేమి పురుషులేమి పెద్దలేమి నాయన పిల్లలేమి ముఖ్యంగా మా యవనస్తులైతేనేమి ప్రభు ప్రతి ఒక్కరము కూడా తండ్రి నాయన ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ దినము ఆ రోజులో ప్రభు నాయన మరి నీకు ఇవ్వాల్సిన సమయము లేకపోతే మేము బలపడాల్సిన సమయము నాయన వాడు దొంగిలిస్తూ ఉన్నాడు ప్రభు. అయ్యా నిన్ను పట్టుకొని ప్రభు నీ పాదాలు పట్టుకొని నీకు మొరపెట్టడు తప్ప నాయన మరి ఈ విషయంలో ప్రభు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది ప్రభు? ఆకాశం నుండి ఆశీర్వేదం నీ నుంచే ప్రభు నాయన అటువంటి సహాయం పొందుకున్న వారంగా మేము ఉన్నామని ఆయన విశ్వసిస్తూ మొరపెడుతూ ఉన్నాం. దయతో కనుకరించమని ఈ విషయంలో సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాదు తండ్రి ఎడతెగక ప్రార్థన ఏ రీతిగా అయితే ఆది సంఘాలలో మరి నీ శిష్యులు మన ప్రథమ శిష్యులైనటువంటి వారు ఏ విధమైనటువంటి అలవాటు కలిగి ఉన్నారు ఎడతెగక అట్టి ప్రార్థన క్రమమును అట్టి క్రమశిక్షణను కలిగి ఆయన మరి ఉదయకాలం ప్రార్థన అయితేనేమి ప్రభా మరి సాయంకాలం ప్రార్థన అయితేనేమి ప్రభు నాకు కుదిరినప్పుడు ఎట్టి సమయాల్లోనైనా కానీ తండ్రి నాయన నేను స్తుతిస్తూ నిన్ను స్మరిస్తూ మరి అట్టి ప్రార్థన జీవితం కలిగిన అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించమని ఆ రీతిగా సంఘంలో ఉద్యమం తీసుకురమ్మని
అలాగే బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరము తండ్రి మరి ప్రార్థనా జీవితంలో ప్రార్థన అనే విషయంలో మరి ఒక యోధుడి వల్లే నన్ను మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అది మాత్రమే కాదు, మరి నూతన ఆత్మలు వస్తున్నవారు అలాగే నశించిపోతూ నాయన మరి ఎక్కడికి వెళ్ళాలి, మరి నాయన ఏ సంఘంకు వెళ్ళాలి, అసలుకి ఏ సంఘంకు వెళ్తే అని ఆ డైలమాలో ఉంటున్న ప్రతి ఒక్క నశించిపోతున్న ఆత్మను బట్టి నేను మొరపెడుతున్నాను. ఏదో ప్రభు ఒకనాడు మరి నేను కూడా ప్రభు నాయన మరి ఆ పరిస్థితిలో ఉండి మరి నాయన నీ గురించి అన్వేషిస్తూ అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు నాకు నడిపించావు. నాయన నీ దగ్గరికి చేరేటప్పుడు ఎవరో ఒకరు వాడుకుంటావు ప్రభు. ఆ రీతిగా మరి ఈ సంఘంలో ఉన్న నన్ను మమ్మల్ని కూడా ఇతరుల జీవితాలని మీ తట్టు తిప్పేందుకు తండ్రి నాయన తగిన విధముగా మమ్మల్ని సిద్ధపరచమని వాడుకోమని వేడుకుంటున్నాం. కొత్త వారు దర్శించండి. మరి వారు రావటమే కాదు, ఎందుకంటే వినడం వల్ల విశ్వాసము కలుగుతుంది ప్రభా. కనుక ఆ విన్న వాక్యము ద్వారా తండ్రి వారి విశ్వాసము పెంపొందించుకోవడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, మరి మాకు తెలిసిన వారైతేనేమి తెలియని వారైతేనేమి మా స్నేహితులు బంధువులు కుటుంబీకులు ప్రభా ఆఖరికి మమ్మల్ని ఇబ్బంది ఉద్దేశించిన వారైతేనేమి మమ్మల్ని హింసించే వారైతేనేమి ప్రతి ఒక్కరి కొరకు మొరపెడుతున్నాను ప్రభా. నాయన ఎవరైతే రక్షణ లేకుండా ఇంకా ఉన్నారు, ఎవరైతే లోకానుసారంగా లేదా అదే దేవతల విగ్రహములకు ఆరాధిస్తూ నాయన రోజు రోజుకి నాయన నశించిపోతూ ఉన్నారు, నాశనానికి దగ్గరగా ఉన్నారు, దయచేసి అటు వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నారు. అటువంటి వారిలో ఉన్నవాడిగా నన్ను విడిపించావు, మమ్మల్ని విడిపించావు ప్రభా. అసాధ్యమైనది నీకంటూ ఏమీ లేదు కదా ప్రభా. దయచేసి సమస్తమును సాధ్యపరచగల దేవుడు కనుక నీ మహాకృపను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటకు ప్రభా నన్ను ఈ కార్యము చేయమని నశించిపోతున్న ఆత్మ బట్టి ప్రార్థన చేస్తున్నాను. అది మాత్రమే కాదు, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా అయ్యా మరి ఏదైతే నాయన మరి వాక్య పరిచర్య విషయమై లేకపోతే నీ సేవ విషయమై నాయన కొన్ని సంవత్సరాలుగా నాయన నేను ఏదైతే నాయన కలిగిన భారము మరి నాయన మరి కుటుంబము మరి ఇతర బాధ్యతలు వీటన్నిటికంటే కూడా నాయన నానాటికి నాయన నాకు ఇస్తున్నటువంటి నాకు ఏర్పడుతున్నటువంటి మెల్లటి స్వరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దాని కార్యరూపం దాల్చమని అంత మాత్రమే కాదు అయ్యా మరి ఏదైతే సమస్యలు గుండా వెళ్తున్నానో మరి నాయన నా ఇంట్లో కూడా రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా, నా తల్లిదండ్రులు ప్రభా నాయన వారిని దర్శించండి. కేవలం వచ్చేయటమే కాదు కానీ ప్రభా ఈ వయసులో ప్రభా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కనుక ప్రభా ఇక నువ్వు జీవించుండగానే ఆ వాక్యం అనేది వారి హృదయాల్లో ఎత్తబడి ప్రభా నాయన మరి రక్షణ బాప్తిజం పొందడానికి సహాయం చేయండి. అలాగే నా సహోదరి కుటుంబము అంత మాత్రమే కాదు ప్రభా లేక మా బంధువుల కొరకు కూడా వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను, సహాయం దయచేయండి. అలాగే ఏదైతే కోర్టు ఇష్యూస్ కోర్టు థింగ్స్ అన్ని కూడా ప్రభా నాయన మరి ఎంతో వేదనను బాధను గురి చేస్తూ ఉండగా ప్రభా దయచేసి నాయన కరులెత్తి ఆకాశం కలిగి నాయన చేతులెత్తి నీకే మొరపెడుతూ ఉన్నాను. దయచేసి నాయన నీ చిత్తమైతే గిన్నెనాన్ని తొలగించమని లేదంటే ఈ నాయన ఎదుర్కొనడానికి నాకు సహాయాన్ని ఓర్పుని నేర్పుని దయచేయమని బుద్ధి జ్ఞానము వివేచనను నాయన దయచేయమని వేడుకుంటున్నాను. నాయన ఈ యొక్క కోర్టు విషయంలో నాయన నీవే సహాయపడతావని నాయన నీకల్లే ఎదురు చూస్తూ ఉంటూ ఉండగా నీవే నీ కార్యం జరిగిస్తావని ప్రార్థన చేస్తున్నావు. అది మాత్రమే కాదు, నేను హింసించిన వారి వరకు ప్రార్థించమన్నావు, నిన్ను నీ శత్రువులను ప్రేమించమన్నావు. ప్రభా నన్ను హింసిస్తున్నా ప్రతి ఒక్కరిని ప్రభా నాయన ఈ విషయంలో ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన తన ఇంటి వారు తన స్నేహితులు బయట వారందరూ వరకు మొదలుపెడుతున్నాను. వారి యొక్క అయ్యా మరి గట్టిపడిపోయిన హృదయాలను మెత్తపరచండి ప్రభా. మెత్తటి మాంస హృదయంలో వారి హృదయాన్ని దయచేయండి, మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపం దయచేయండి ప్రభా నాయన నీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాను. ప్రభా నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అయ్యా మరి యొక్క కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ రేపటి దినాన నేను నా తల్లిదండ్రులతోటి ప్రభా నాయన సంఘంలో కనిపించుటకు ఆరాధనలో కనిపించుటకు నాయన ఆత్మతో సత్యముతో సిద్ధపడి వచ్చి నిన్ను ఆరాధించే క్రమమును అయ్యా మరి ఆ యొక్క ఆసక్తిని దయచేయము. ఘనత మహిమ కీర్తి ప్రభా నీకే చెల్లిస్తూ చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపనను నీవు విన్నావని ప్రభా నాయన విశ్వాసంతో పొందుకున్న అనుభవంలో యేసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాను పలుకుతండి. ఆమేన్. తిరిగి సోదరుడు జోనాథన్ బదులు అనగా బేబీ సహోదరి ఆపరేషన్ అయిపోయింది, బాగా దేవుని సక్సెస్ అయిపోయింది. ప్రస్తుతం ఐసీలో ఉన్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యం పొందేదానికి శక్తిని పొంది తిరిగి వాళ్ళందరూ క్షేమకరంగా వచ్చినట్లు వారి కుటుంబం కొరకై ప్రార్థించండి. అలాగే సోదరు విజయలక్ష్మి వెంకట్రావు గారి పెద్ద కుమారుడు కూడా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ బిడ్డకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చినట్లు ప్రార్థించండి. అలాగే మా విజయాతన కుమార్తె పెద్ద అమ్మాయికి కూడా కొంత టైఫాయిడ్ జ్వరంతో ఉన్నది. ఆ బిడ్డను కూడా సంపూర్ణమైన ఆరోగ్యత నింపినట్లుగా ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు కూడా మరొక సహోదరి ప్రార్థించండి.